ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా ప్రజలు జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31న ప్రసారం కానుంది. వివరాలు: మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి వాజ్పేయికి ఘనంగా నివాళి అర్పించారు. అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు మాజీ ప్రధానికి నివాళి అర్పించారు. అభివృద్ధి చెందిన భారత్గా 2047 నాటికి దేశాన్ని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పేర్కొన్నారు. దేశ ప్రజలంతా ఇందులో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యానాంలో ఈరోజు జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సాగుతోందని, అర్హులైన లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని కోరారు. వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా సంబరం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు నగరంలో ప్రారంభించనున్నారు. నగరంలోని స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన వేదికపై ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ పోటీలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, గుంటూరు జిల్లా వ్యాప్తంగా 141,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారని, 16,000కు పైగా కిట్లు ఇప్పటికే సచివాలయాలకు పంపించినట్టు తెలియజేశారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాత అన్ని సచివాలయాల పరిధిలో క్రీడలు ప్రారంభమవుతాయని కలెక్టర్ వివరించారు. ఈరోజు దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశంలో శాంతి సామరస్యానికి ప్రతీక క్రిస్మస్ వేడుక అన్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లోని సిఎస్ఐ చర్చిలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికీ దేవుడి దీవెనలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం నాడు ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నెంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖల మంత్రి పురుషోత్తం రూపాల, కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ విశాఖపట్నంలో రేపు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో వారు పాల్గొంటారు. నగరంలో నిర్వహిస్తున్న నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు 10వ వార్షికోత్సవానికి కేంద్ర మంత్రులు హాజరవుతారు. అలాగే రాష్ట్రంలో మత్స్యకారులకు అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పలు జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతోంది. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలో అనంతవరం, గంధవరం గ్రామాల్లో ఈరోజు కేంద్ర పథకాల పట్ల ప్రచార అవగాహన శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతవరం గ్రామానికి చెందిన రొంగలి బాణేశ్వరి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల లబ్ధి కలిగిందని పేర్కొంటూ, ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ వల్ల ప్రతి పర్సన్ కి ఇండివిజువల్ గా ఒక 5 లక్షలు అనేది పెట్టడం జరిగింది. దీని వలన మనకి ఎంతో ఉపయోగం అన్నది ఉన్నది. ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి మా తరఫున, మా గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 15 గ్రామాల్లో గ్రామ సభలు జరిగాయి. ధర్మవరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె మోహన్ రావు కేంద్రం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగపరుచుకోవాలని పేర్కొంటూ,
వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన 17 రకాల స్కీముల్ని అన్ని రకాల డిపార్ట్మెంట్ల వారి చేత ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగిందండి. మనకి ఎవరైనా సరే ఇంకా మిగిలిపోతే పూర్తి స్థాయిలో అర్హులుగా చేస్తామని చెప్పి డిపార్ట్మెంట్ల ద్వారా కూడా తెలియజేయడం జరిగిందండి. ఇలా ఉండగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర సమావేశాలను అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా నంద్యాల జిల్లా బిజినవేముల, సీతారాంపురం గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. మైనారిటీ వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు పర్యటించిన మంత్రి కుప్పం మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న మదర్సాకు భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలియజేశారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని 2047 నాటికి చూడాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈనాటి తరం నాయకులకు వాజ్పేయి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. వాజ్పేయి హయాంలో మొదలైన జాతీయ విద్యా విధానంలో మార్పుల ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగించారని తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన వాజ్పేయి జయంతి కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ అభివృద్ధితో కూడిన సుస్థిర పాలనను వాజ్పేయి అందించారని కొనియాడారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు కొనసాగిస్తున్న నిరవధిక సమ్మె ఈరోజు 14వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు ఈ సందర్భంగా కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి 2024 మార్చి నెల దర్శనానికి సంబంధించి ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో ఈరోజు విడుదల చేసింది. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఐఎన్ఎస్ ఘరియల్ యుద్ధనౌకలో ఎన్సీసీ క్యాడెట్లకు 2 వారాలుగా నిర్వహిస్తున్న సీ అటాచ్మెంట్ ప్రోగ్రాం క్యాడెట్లలో సాహసాన్ని, స్ఫూర్తిని నింపుతోందని తూర్పు నావికాదళ అధికారులు తెలియజేశారు. భారతదేశంలో 5 ఎన్సీసీ డైరెక్టరేట్ల నుంచి వచ్చిన 59 మంది క్యాడెట్లు సముద్ర జీవనంలో ఎదురయ్యే సవాళ్లను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారని వివరించారు. సెయిలింగ్, ఫైర్ ఫైటింగ్, డ్యామేజ్ కంట్రోల్, చిన్న ఆయుధాల ప్రయోగంలో శిక్షణతో పాటు సెయిలింగ్కి సంబంధించి మరెన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.